మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ అజయ్ జముడి, యా వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. అండ్ ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, చాలామంది స్టూడెంట్స్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటి సార్, మాకు తెలియకుండా మేమే కన్ఫ్యూజన్లో ఉన్నామా? ఏ కన్ఫ్యూజన్లో ఉన్నామంటే, చాలామంది స్టూడెంట్స్ ఒక ఫీలింగ్లో ఉన్నారు. సార్ గబా ఇంటర్మీడియట్ అనేటువంటిది అయిపోయింది, ఫటాఫట్ ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎగ్జామ్స్ అనేటువంటి రాసిన వెంటనే మా కర్మగాలి ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ పడింది. అసలు ఎంసెట్ ఏంటో తెలుసుకునే లోపే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేసేసారు. ఇక తప్పకుండా ఓకేనా, తప్పనిసరి పరిస్థితుల్లో ఎంసెట్ అప్లై అయినటువంటి చేసాం. సో ఎంసెట్ గురించి తెలుసుకుంటూ ఎంసెట్ గురించి ప్రిపేర్ అవుతూ 1 monthలో ఏదో కష్టపడి ఎంసెట్ రాసేసాం. ఎంసెట్ రాసేసిన తర్వాత మొన్ననే రెస్పాన్స్ షీట్ కూడా వచ్చేసి చూసేసినాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మంచి మార్క్సే వచ్చాయి, పర్లేదు. బట్ ఇప్పుడు బీటెక్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాం. బట్ బీటెక్లో ఏమేం కోర్సులు ఉంటాయి, ఏ కోర్సులో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు మేము ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇలాంటి చాలా డౌట్స్తోని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, మనకి మెసేజ్ చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో. దట్స్ వై నేను మీకోసం వీడియో అనేటువంటి చేస్తున్నాను. సో ఈ వీడియో అనేటువంటిది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వీడియో అబౌట్ బీటెక్లో మనకి ఏమేం కోర్సెస్ ఉంటాయి. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ వీడియో కనుక మీరు చూసినట్టయితే, మీ సొంతగా ప్రతి కోర్స్ గురించి మీకు ఒక ఐడియా అనేటువంటిది ఇక్కడ నేను ఇస్తాను. అప్పుడు మీరు మీ సొంతగా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సార్ నేను ఈ కోర్స్ చూజ్ చేసుకుంటాను, లేదంటే ఈ కోర్స్ చూజ్ చేసుకుంటానని ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. సో ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఇన్డెప్త్గా వెళ్ళి ప్రతి కోర్స్ గురించి చెప్పి 100 కోర్సెస్ అనేటువంటి ఉంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ అనేటువంటి చేయను. బేసికల్గా ఒక జనరల్గా మనకు ఏ కాలేజ్లో చూసినా కూడా కనిపించేటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో, సో వాటి గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాని తర్వాత మీకు ఇంకేమైనా సపరేట్ కోర్సెస్ గురించి కావాలి అంటే దాని తర్వాత వీడియోస్ అనేటువంటి చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తాను. సో కాన్సన్ట్రేట్గా వినండి, చాలా ఇంపార్టెంట్. మినిమం ఐడియా కూడా లేదు చాలామంది స్టూడెంట్స్కి. దిస్ ఇస్ ట్రూ నాన్న. ఒకవేళ మీకు కొంచెం ఐడియా లేకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు కొన్ని కోర్సెస్ గురించి ఐడియా ఉందంటే కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టి చూడండి, ఓకేనా? ఫస్ట్ మనం చెప్పుకోబోయేటువంటి కోర్స్ ఏంటి అంటే, కోర్స్ దేని గురించి అంటే, ఏవైతే కోర్సెస్ గవర్నమెంట్ జాబ్స్కి చాలా ఇంపార్టెంటో అలాంటి కోర్సెస్ గురించి మనం ఫస్ట్ చెప్పుకోబోతున్నాం. దాంట్లో మొట్టమొదటిది అండ్ వెరీ ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే, ఒకవేళ నాకు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కావాలి సార్, బీటెక్ చేస్తున్నాను అని ఖచ్చితంగా మీ మనసులో ఉన్నట్టయితే మీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ చేసినట్టయితే మీకు బోలెడన్ని గవర్నమెంట్ జాబ్ కోసం ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉంటాయి. మీరు జస్ట్ ఓకేనా మంచి నాలెడ్జ్ని తెచ్చుకొని యావరేజ్ కంటే కొంచెం ఎక్కువ ఓకేనా, కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అనేటువంటి సబ్జెక్ట్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇచ్చారనుకోండి, మీకు ఖచ్చితంగా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. దేని ద్వారా? సివిల్ ఇంజనీరింగ్ ద్వారా. అండ్ ఇకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఈ రెండిట్లో కూడా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ జాబ్స్ కూడా మనకి ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉంటాయి, ఓకేనా? ఇంకేంటి చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకు కొన్ని రకాలు ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీఈ ఏంటి? ఈసీఈ దీన్నే మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని అంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రిపుల్ ఈనే మనం ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని అంటాం, ఓకేనా? ఇవి గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్. ఇప్పుడు మనం ఓకేనా జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ చూసాం కదా. ఇప్పుడు ఈ కోర్సెస్ గురించి, అసలు ఈ కోర్సెస్లో ఏం చదువుకుంటాం, వీటిలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కొంచెం బ్రాడ్గా మనం చూద్దాం. మీకు ఒక ఐడియా అనేటువంటి వస్తుంది. లెట్ us స్టార్ట్ విత్ వాట్ నాన్న? సివిల్ ఇంజనీరింగ్. ఆర్ యు రెడీ గాయ్స్? ఓకే, కింద లైక్ బటన్ ఉంటుంది, ఫటాఫట్ కొట్టేసేయండి, ఇంకా ఆలస్యం చేసేయకండి, ఓకేనా? ఓకే, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. నాకు తెలుసు మీరు ప్రీమియంలో చూస్తూ ఉంటారు, మన పులిహోర బ్యాచ్, వాళ్ళని వదిలేసేయండి, ఓకేనా? మీరైతే కాన్సన్ట్రేట్గా వినండి, అస్సలు మిస్ అవ్వకండి అన్న, ఓకే? లైక్ మాత్రం ఒకసారి కొట్టేసేయండి, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒకసారి నొక్కేసేయండి. సివిల్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, సివిల్ ఇంజనీరింగ్కి గవర్నమెంట్ జాబ్స్ స్కోప్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సార్? ఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్స్ నేను చేసినట్టయితే నాకు జాబ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ సెక్టార్లో వస్తాయి. బట్ ఎక్కడ వస్తాయి, ఓకేనా? అసలు సివిల్ ఇంజనీరింగ్లో మనం ఏం చదువుకుంటామంటే, ఇక్కడ కాన్సెప్ట్గా వినండి, సివిల్ ఇంజనీరింగ్ డీల్స్ విత్ ద డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్, చూడండి, అండ్ ఏంటి, మెయింటెనెన్స్ ఆఫ్ ది ఫిజికల్
అండ్ ఫిజికల్ అండ్ నేచురల్లీ బిల్ట్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ పబ్లిక్ వర్క్స్ సచ్ యాజ్ రోడ్స్ కావచ్చు, లేదా బ్రిడ్జెస్ కావచ్చు, నెక్స్ట్ చూడండి కెనాల్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇక్కడ చూడండి సీవేజ్ సిస్టమ్ కావచ్చు, లేదా పైప్ లైన్స్ కావచ్చు, అండ్ ఏంటి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఆఫ్ వాటిన బిల్డింగ్స్ కావచ్చు, లేదా రైల్వేస్ కావచ్చు. సో ఈ అన్ని సెక్టార్స్లో రోడ్స్లో కావచ్చు, లేదంటే సీవేజ్లో కావచ్చు, లేదంటే పైప్ లైన్స్లో కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, లేదంటే ఇంకెక్కడైనా కావచ్చు. సో సెవరల్ మనకి సెక్టార్స్లో గవర్నమెంట్ జాబ్ చేయడానికి మనకి ఈ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ అనేటువంటిది చాలా 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 ఉపయోగపడుతుంది. సో వీటన్నింటి గురించి ఓకేనా, వీటి యొక్క డిజైన్స్ గురించి అండ్ వీటి యొక్క కన్స్ట్రక్షన్స్ గురించి, వీటి యొక్క మెయింటెనెన్స్ గురించి, ఓకేనా, ఫిజికల్గా మాత్రమే, ఓకేనా, ఫిజికల్గా వీటి మెయింటెనెన్స్ గురించి మనం ఎక్కడ చదువుకుంటాం, సివిల్ ఇంజనీరింగ్లో మనం చదువుకుంటాం. రోడ్స్ యొక్క డిజైన్స్ కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్స్ యొక్క డిజైన్స్ కావచ్చు, లేదా వాటి యొక్క కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వాటి యొక్క మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటి గురించి, లేదంటే కెనాల్స్ యొక్క డిజైన్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదా మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటి గురించి మనం ఎక్కడ చదువుకుంటాం, సివిల్ ఇంజనీరింగ్లో చదువుకుంటాం. ఓకేనా, దెన్ యూ డిసైడ్ దట్ నేను ఇది చదవాలా, లేదంటే ఇంకో కోర్స్ గురించి చెప్తాను, లేదంటే అది చదవాలా. యూ హ్యావ్ టు చూస్ దట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే బీటెక్లో ఈ కోర్సు చాలా ఇంపార్టెంట్, ఈ కోర్స్ ఇంపార్టెంట్ కాదు, ఇది బెటర్ కానీ మనం ఎప్పుడు కంపారిజన్ చూసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి కోర్సుకి మీ ఇంట్రెస్ట్ ప్రకారం, ఓకేనా, మీ ఇంట్రెస్ట్ ప్రకారమే మీరు కోర్సును చూజ్ అనేటువంటి చేసుకోండి. ప్రతి కోర్స్కి దానికంటూ ప్రత్యేకత అనేటువంటిది ఉంటుంది. మీరు మంచిగా పర్ఫామ్ చేసినట్టయితే దేంట్లో అయినా మంచి జాబ్స్ అనేటువంటి రావడానికి ఛాన్స్ ఉంది నాన్న. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు వీటిలో నేను కోర్స్ అనేటువంటి చేసేస్తాను. మనకు జాబ్స్ ఎక్కడెక్కడ రావడానికి ఛాన్స్ ఉందంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ మేనేజర్గా మీకు జాబ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, రోడ్ కన్స్ట్రక్షన్ మేనేజర్ కావచ్చు, ఇంకేదైనా కన్స్ట్రక్షన్ మేనేజర్ కావచ్చు, మీకు గవర్నమెంట్ సెక్టార్లో ఏదో ఒక సెక్టార్లో మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ బిల్డింగ్ సర్వీసెస్లో కావచ్చు, ఓకేనా, బిల్డింగ్ సర్వీసెస్లో ఇంజనీర్గా మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంజనీరింగ్ ఎక్కడ చూడండి, జియోలిస్ట్, ఓకేనా, జియాలజిస్ట్ ఇంజనీరింగ్ కూడా మీకు దేనికి జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. దేంట్లో, సివిల్ ఇంజనీరింగ్ కనుక చేసినట్టయితే. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాను, మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుందని నేను ఏమని పిక్చర్స్ అనేటువంటి కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ప్రతి దాంట్లో మీకు ఈ కథ మొత్తం మీకు అర్థం కాకపోయినా ఇక్కడ మీరు ఏంటి ఇవి చూసినట్టయితే మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. అర్థమైందా? అందుకని నేను ఇక్కడ పిక్చర్స్ ప్రొవైడ్ చేశాను, చూడండి కాన్సన్ట్రేట్గా. ఓకేనా, సివిల్ ఇంజనీరింగ్ కథం అయిపోయిందా? ఓకే, మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా. మళ్ళీ ఇంకో కోర్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దాని గురించి చెప్పిన తర్వాత మళ్ళీ కంపేర్ చేసి చూడండి మీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో అని. ఓకే, మీరే సొంతగా కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంకెవరు సజెస్ట్ చేసింది మీరు చూడకండి. మీ ఇంట్రెస్ట్ దేనికి ఉంది, ఓకేనా, మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవి. దీంట్లో మీ ఇంట్రెస్ట్ ఏందో దానికి తగ్గట్టుగా మీరే తీసుకోండి. ఓకేనా, మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, మంచైనా చెడైనా. ఓకేనా, ఓకే, లిజన్. నెక్స్ట్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్. క్యా బచ్చో మెకానికల్ ఇంజనీరింగ్, ఇది కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు. బట్ ఎవరికైతే ఇష్టమో, ఓకేనా, ఈ కోర్స్ అంటే నాకు ఇష్టం సార్, నాకు పిచ్చి సార్ అన్న వాళ్ళకి ఈజీనే, అందరికీ ఈజీ. ఇప్పుడు ఎంపీసీల గురించి మనం మాట్లాడుకుంటే బైపీసీ చాలా ఈజీ, మొత్తం డయాగ్రామ్లను వేయాలి, ఆ వైవా ఆ ప్రాక్టికల్స్ మనకు అదంతా మన వల్ల కాదంటారు. ఓకేనా, అదే ఇప్పుడు బైపీసీల గురించి మాట్లాడితే ఆ మ్యాథమెటిక్స్ పార్ట్ అమ్మో నా వల్ల కాదు, ఆ సైన్ టీటా కాస్ టీటా ట్రిగోనోమెట్రీ అమ్మో నా వల్ల కాదు అంటారు. అర్థమవుతుందా? సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ కూడా మన ఇంట్రెస్ట్ని బట్టి, ఓకేనా, ఏదైనా ఈజీనే. కొంత టఫ్ ఉందని చెప్తారు, బట్ మీరు అవేం పట్టించుకోకండి. ఓకేనా, నేను ఒక ఐడియా అనేటువంటిది ఇస్తున్నాను, మీ ఫ్యూచర్ గురించి కాన్సెప్ట్గా వినండి. మెకానికల్ ఇంజనీరింగ్లో మనం ఏం చదువుకుంటాం ఈ కోర్సులో? ఓకేనా, ఈ కోర్సులో చూసుకున్నట్టయితే ఇదొకటి ఏంటంటే చూడండి, వన్ ఆఫ్ ది బ్రాడెస్ట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్. అంటే ఇది వన్ ఆఫ్ ది బ్రాడెస్ట్, ఓకేనా, అంటే కొంచెం పెద్దగా లెంతీగా ఉన్నటువంటి ఏంటిది, ఇదొక బ్రాంచ్. ఓకేనా, ఇదొక బ్రాంచ్ ఇంజనీరింగ్లో. ఓకే, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు, బిల్డ్ చేస్తారు అండ్ టెస్ట్ చేస్తారు. వేటిని? దే డీల్స్ విత్ వాట్, ఎనీథింగ్ దట్ మూవ్స్ ఫ్రమ్ కంపోనెంట్స్ టు మెషిన్స్. ఓకేనా, కంపోనెంట్స్ టు మెషిన్స్ టు ఏంటి హ్యూమన్ బాడీ. ఓకేనా, మనిషి చేత తయారు చేయబడేటువంటి ఏవైనా కాంపోనెంట్స్ కావచ్చు, మెషిన్స్ కావచ్చు. ఓకేనా, సో వాటికి సంబంధించినటువంటి డిజైన్స్, డెవలప్మెంట్స్, వాటిని బిల్డ్ చేయడం, వాటిని టెస్ట్ చేయడం, వీటన్నిటికి సంబంధించినటువంటి కూడా విషయాలన్నీ కూడా మనం ఎక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లో నేర్చుకుంటాం. ఈ మెకానికల్ అనే పదం మన మైండ్లో ఆల్రెడీ ఉంది. మీ మైండ్లో ఏదైతే తిరుగుతుందో
మెకానికల్ అంటే అది కొంచెం దీనికి రిలేటెడే, నో ప్రాబ్లం, దానికి రిలేటెడే అనుకోండి, మీకు ఇది మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఒక మెకానిక్ సంథింగ్ ఏదో ఒక ఇండస్ట్రీలో ఏదో సంథింగ్ ఒక మెషిన్ని మనం ఏం చేస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడు, సంథింగ్ డిజైన్ చేస్తున్నాడు. సో చూడండి మీరు, ఓకేనా. ఇప్పుడు బైక్ మెకానిక్ అని అది కూడా దీని కిందకే వస్తుంది, ఓకేనా. కార్ మెకానిక్ అది కూడా దీని కిందకే వస్తుంది, ఓకేనా. సో మీరు ఒకవేళ ఈ కోర్స్ చేసింది అనుకోండి, మీకు ఫ్యూచర్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ జాబ్స్ రావడానికి ఛాన్స్ ఉందంటే ఇక్కడ చూడండి, BMW, ఓకేనా, ఇవన్నీ షోరూమ్స్ నేము. అండ్ ఇక్కడ చూడండి, హోండా కావచ్చు, సుజుకి కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, చూడండి మహీంద్రా కావచ్చు, సో L&T కావచ్చు. సో ఇలాంటి కంపెనీస్లో మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా. ఇలాంటి కంపెనీస్లో మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్. వీటిలో ఓకేనా మీకు ఏ పొజిషన్లో జాబ్ వస్తుందంటే మెకానికల్ ఇంజనీరింగ్గా జాబ్ వస్తుంది, ఓకేనా. సర్వీస్ ఇంజనీర్గా జాబ్ వస్తుంది, లేదంటే కన్సల్టెంట్గా జాబ్ వస్తుంది, లేదా మెకానికల్ డిజైనర్గా జాబ్ వస్తుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇంకా సో మెనీ జాబ్స్ అనేటువంటివి ఉంటాయి, ఓకేనా, ఈ కంపెనీస్లో. బట్ మీకు ఐడియా కోసం నేను కొన్ని అనేటువంటి ఇక్కడ షో చేశాను. ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ మీన్ బై మెకానికల్ ఇంజనీరింగ్, ఈ కోర్సులో ఏముంటుంది, ఫ్యూచర్ ఏంటి, మొత్తం అర్థమైందా. ఇంకా మీరు డిసైడ్ చేసుకోండి ఇంతకుముందు దాన్ని దీన్ని కంపేర్ చేసుకొని, ఓకే. మెకానికల్ ఇంజనీరింగ్ ఖతం, మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం లేదు, ఒక మినిమం ఐడియా అనేటువంటి మీ మైండ్లోకి అనేటువంటి వచ్చేసింది, ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అచ్చా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనం చెప్పుకున్నాం కదా, ఈసీ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది, ఓకేనా. ఇవి రెండు వన్ ఆఫ్ ది బ్రాంచెస్ అనుకోండి, ఓకేనా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటివి. సో ఒకవేళ ఈ రెండు కోర్సెస్లో మనం గనక ఓకేనా చదువుకున్నట్టయితే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఓకేనా. చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజ్ అండ్ ఇంజనీరింగ్ ఈ డిసిప్లైన్స్ చూడండి కన్సర్న్డ్ విత్ స్టడీ, డిజైన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్స్, డివైజెస్ అండ్ సిస్టమ్స్ విచ్ యూజ్ ఎలక్ట్రిసిటీ. అర్థమవుతుంది పదం విన్న తర్వాత. తర్వాత చూడండి ఏంటన్నా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఓకేనా. అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు కరెంట్, సంథింగ్ విచ్ రిలేటెడ్ టు ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ సంథింగ్ విచ్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్, ఓకేనా. వీటికి సంబంధించినటువంటి ఓకేనా కరెంట్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి డిజైన్స్ అండ్ వీటికి సంబంధించినటువంటి స్టడీ, ఓకేనా, డిజైన్స్ అండ్ వీటి అప్లికేషన్స్, ఓకేనా. అప్లికేషన్స్ నథింగ్ బట్ ఉపయోగాలు కావచ్చు, అండ్ వాటి నుంచి మనం నేర్చుకునేది ఇంకా దేనిపైన అప్లై చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకేనా. అప్లికేషన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ యొక్క యూజెస్. నెక్స్ట్ ఏంటి డివైజెస్, దాంట్లో మనం యూజ్ చేసేటువంటి డివైజెస్ ఉంటాయి కదా, డివైజెస్ అండ్ సిస్టమ్స్. సో వీటన్నిటికి సంబంధించినటువంటి స్టడీని ఓకేనా మనం ఏమంటాం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని అంటాం. సో ఒకవేళ మీరు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినట్టయితే యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ జాబ్ ఇన్ ఎన్టీపీసీస్. ఇది అందరికీ ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇది ఆల్రెడీ ఎన్టీపీసీలు మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనం మాట్లాడుకున్నట్టయితే ఎన్టీపీసీ రామగుండం ఉంది, ఓకేనా. అండ్ దానికి కొంచెం దగ్గరలోనే మనకి ఎన్టీపీసీ కాదు కానీ జైపూర్లో ఒక పవర్ ప్లాంట్ ఉంది. సో ఓకేనా, ఇలాంటి పవర్ ప్లాంట్స్లో మనకేంటి జాబ్స్ అనేటువంటివి రావడానికి ఛాన్స్ ఉంది. మెయిన్లీ మనకు పవర్ ప్లాంట్స్లో ఏముంటుందంటే కరెంట్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది, ఓకేనా. సో దానికి రిలేటెడే కదా ఈ జాబ్స్ అన్ని కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీంట్లో కూడా గవర్నమెంట్ జాబ్స్కి ఆపర్చునిటీస్ అనేటువంటి ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ జాబ్స్ కూడా ఆపర్చునిటీ అనేటువంటి ఉంటుంది. సో రెండింటికి మీకు ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కొంచెం మంచిగా చదివితే అయిపోతుంది, గవర్నమెంట్ జాబ్ అయినా కొట్టచ్చు, లేదా ప్రైవేట్ జాబ్ అయినా కూడా కొట్టచ్చు, ఓకే. చూడండి ఎన్టీపీసీ కావచ్చు, ఇక్కడ చూడండి డిఎంఆర్సి ఇస్ నథింగ్ బట్ చూడండి ఢిల్లీ మెట్రో రైల్కి సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఇక్కడ కూడా జాబ్స్ మనం కొట్టచ్చు. లేదంటే మనం ఇప్పుడు తెలంగాణలో కూడా మనం మెట్రో అనేటువంటిది అయిపోయింది, హైదరాబాద్లో అక్కడైనా కొట్టచ్చు, ఇంకా లేదంటే బెంగళూరు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఓకేనా. సో మెట్రో స్టేషన్స్లలో మనకి ఏంటంటే ఆ కార్పొరేషన్లో మీరు జాబ్స్ అనేటువంటి కొట్టచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో BHEL ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఒకటి చూడండి అన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, అంటే ఇది కూడా సంథింగ్ కరెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థ, ఓకేనా. వీటిల్లో మనం జాబ్స్ అనేటువంటి కొట్టచ్చు. క్లియర్, ఇక్కడికి అర్థమైపోయిందా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దీంట్లో స్కోప్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఓకేనా. మీకు అర్థమైనటువంటిది అయిపోయింది కన్నా, ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఏముంటుందంటే చూడండి అండ్ మోస్ట్ అవైటెడ్, చాలామంది ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉంటారు అసలు ఏంటి ఎలక్ట్రికల్ ఏంటి ఇప్పటి వరకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి చెప్పలేదని చాలామంది అనుకుంటారు, ఓకే, చాలామంది అనుకుంటారు. అండ్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది చాలామందికి తెలిసినటువంటి కోర్స్, ఏంటిది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది. సో ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అవి గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటివి, ఓకే, గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటిది. బట్ ఈ కోర్స్ అనేటువంటిది కంప్లీట్లీ 99
99.9% ఇది ప్రైవేట్ జాబ్ సంబంధించినటువంటి ఒక కోర్స్ నాన్న. ఓకేనా, అంటే ఈ కోర్సులో మనం ఇంజనీరింగ్ చేసినట్టయితే మీకు మోస్ట్ ప్రాబబ్లీ ప్రైవేట్ సెక్టార్స్లో మీకు జాబ్ రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది. సో దీని గురించి చాలామంది వినే ఉంటారు, చాలామందికి ఒక ఐడియా అనేటువంటిది ఉంది. మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ చూసారా వెబ్ సిరీస్? చాలామంది చూసే ఉంటారు మన వాళ్ళు. ఓకేనా, సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు. ఈ మధ్యలో వచ్చే ప్రతి వెబ్ సిరీస్ కూడా ఖచ్చితంగా ఏదో ఒక పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీతో లింక్ అనేటువంటిది అయి ఉంటాయి. ఓకేనా, బేసికల్గా మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినట్టయితే మన సాఫ్ట్వేర్ సెక్టార్లోకి వెళ్ళొచ్చు అన్నట్టు. మంచిగా ల్యాప్టాప్ని పట్టేసుకొని ఓకేనా టిక్ అని ఒత్తుకుంటూ మస్తు సాఫ్ట్వేర్ అంటే ఇక మీకు మైండ్లో అది వేరే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఈ వెబ్ సిరీస్ వల్ల మీ మైండ్లో ఒకలాగా తయారైపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నానా. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో ఓకేనా, సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనకి అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావచ్చు, లేదా వెబ్సైట్ డెవలప్ చేయడానికి కావచ్చు, లేదా కోడింగ్ కావచ్చు, ఇవన్నీ చాలా చాలా ఉపయోగపడతాయి కదా. సో వీటి గురించి మనకేంటిది ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా, కోడింగ్ కావచ్చు, వెబ్సైట్ డెవలప్మెంట్ కావచ్చు, అప్లికేషన్ డెవలప్మెంట్ కావచ్చు. సో ఈ టైప్ ఆఫ్ మ్యాటర్స్ గురించి మనం ఎక్కడ నేర్చుకుంటాం? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనం నేర్చుకుంటాం. అండ్ ఇట్ ఈస్ స్పెషల్ ఫర్ వాట్ నానా ప్లేస్మెంట్ స్పెషల్ బ్రాంచ్. ఇందులో క్యాంపస్ ఇంటర్వ్యూలోనే మాకు ప్రైవేట్ కాలేజ్లో ఓకే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకునే గవర్నమెంట్ కాలేజెస్ అక్కడ మనకి క్యాంపస్కి వచ్చేసి గవర్నమెంట్ జాబ్లు అయితే తీయరు. మనం ఖచ్చితంగా సపరేట్ వచ్చి ప్రిపేర్ అనేటువంటిది అవ్వాలి. కాంపిటీషన్ కూడా మరీ హెవీ ఉండదు, కొంచెం తక్కువనే ఉంటుంది. బట్ దీంట్లో చూసుకున్నట్టయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేటువంటి జరుగుతాయి, కాలేజ్కే వస్తాయి చాలా మట్టు కంపెనీస్ అనేటువంటివి. గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేదంటే మనకి ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇన్ఫోసిస్ కావచ్చు. సో ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకి విజిట్ అవుతాయి. ఓకేనా, విజిట్ అయ్యి వాళ్ళు ఏంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మనకు జాబ్స్ ఇచ్చేసి మనకు తీసుకునేటువంటి వెళ్తారు. సో ఇది మోస్ట్లీ ప్లేస్మెంట్ బ్రాంచ్ నాన్న, ప్లేస్మెంట్ బ్రాంచ్. సో మంచి ప్యాకేజెస్ అనేటువంటి వస్తాయి. అఫ్ కోర్స్ అందుకనే మనకి కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది చాలామంది పేరెంట్స్ ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. చాలామంది పిల్లలు కూడా నాకు వస్తే కంప్యూటర్ సైన్స్లో చదవాలని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే కొంచెం ప్లేస్మెంట్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ సెక్టార్లో అది కూడా. ఓకే, అండ్ చూడండి సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ ఇక్కడ మనకు ఇప్పుడు ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, టీసీఎస్ కావచ్చు. సో ఇలాంటి కంపెనీస్లో మనకి ఎలాంటి జాబ్స్ అనేటువంటి వస్తాయంటే మనకి సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకేనా, సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఇదే ఒక జాబ్ పేరే. ఓకేనా, బట్ ఇదే పేరుతో మనకు ఏంటి మూవీ కూడా తీయడం జరిగింది. నెక్స్ట్ చూడండి దాంట్లోనే ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు. ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలన్నా కూడా సో మనకేంటి మనం ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్టే మనం తీసుకోవాలి, ఈ కోర్సే మనం తీసుకోవాలి. నెక్స్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఓకేనా ఇంజనీర్ కావచ్చు. నెక్స్ట్ గేమ్ డెవలప్మెంట్ కావచ్చు, నెట్వర్క్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే డేటా అనలిస్ట్ కావచ్చు. సో ఇలాంటి ఎన్నో మనకు జాబ్ అనేటువంటివి రావడం జరుగుతుంది మల్టీనేషనల్ కంపెనీస్లో. ఒకవేళ మనం సిఎస్సిలో చేసినట్టయితే మంచిగా పర్ఫామ్ చేసినట్టయితే, అండ్ ఎస్పెషల్లీ చెప్తున్నాను సిఎస్సి తీసుకునే వాళ్ళు ఇంటర్వ్యూ స్కిల్స్ పెంచుకోండి. ఓకేనా, సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఐ కాంటాక్ట్ కావచ్చు. సో ఇంటర్వ్యూస్ కావాల్సిన ప్రతి స్కిల్స్ని మీరు నేర్చుకోండి. ఆ జాబ్ ప్రొఫైల్ చూసేసి ఆ జాబ్కి సంబంధించిన స్కిల్స్ ఏందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఒక రెజ్యూమ్ తయారు చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఇంటర్వ్యూని మీరు మంచిగా పర్ఫామ్ చేసినట్టయితే ఈజీగా కొట్టేస్తారు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ అనేటువంటిది. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సార్ ఏంటి సార్ మీకు ఇప్పటివరకు 3-4 చెప్పేసిన బ్రాంచ్ల గురించి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకి సబ్ బ్రాంచెస్ అనేటువంటి ఉంటాయి నాన్న, చాలా ఉంటాయి దీంట్లో చాలా రకాలుగా. అంటే ఇది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఇది ఒక బ్రాడ్ సబ్జెక్ట్. ఓకేనా, మనకు కొన్ని స్పెషలైజేషన్స్ అంటే స్పెసిఫిక్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. ఓకేనా, ఇది దేనికి సిఎస్సికి సంబంధించిందే. ఓకేనా, దీంట్లో కూడా మనం సపరేట్గా ఈ బ్రాంచ్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా, బట్ మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. బట్ ఏవైతే మనం అల్లైడ్ కోర్సెస్ అంటే దీంట్లో సంబంధించిన కోర్సులో కొంచెం ఫ్యూచర్ కొంచెం తక్కువ ఉంటుంది అంతే. సో అప్రాక్సిమేట్లీ ఇందులో కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కావచ్చు, లేదంటే సైబర్ సెక్యూరిటీ కావచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను సబ్ బ్రాంచెస్. సో ఇంకా చాలా అనేటువంటి ఉంటాయి, అవన్నీ మీరు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ అనేటువంటి చేయను. ఓకేనా, ఇవన్నీ ఏంటి కొంచెం టాప్ మోస్ట్ ఏంటి సబ్ బ్రాంచెస్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ. ఓకేనా, ఇది యాక్చువల్గా ఇది కంప్లీట్ హార్డ్వేర్, ఇదంతా సాఫ్ట్వేర్. ఓకేనా, ఇదంతా సాఫ్ట్వేర్, బట్ ఇదొక్కటే ఏంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది హార్డ్వేర్. బట్ దీంట్లో
ఈ కంప్యూటర్ సైన్స్కి అయితే ఎంతైతే ఫ్యూచర్ ఉందో, ఎంతైతే ప్లేస్మెంట్స్ అనేటువంటి వస్తాయో, అంతే మనకు దీని గురించి కూడా మనకు ప్లేస్మెంట్స్ అనేటువంటి వస్తాయి. ఇది కంప్లీట్గా సాఫ్ట్వేర్ గురించి మనకు వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే యాప్ డెవలప్మెంట్ కావచ్చు, అప్లికేషన్ డెవలప్మెంట్ కావచ్చు, అంటే వెబ్సైట్ డెవలప్మెంట్ కావచ్చు, వాటి గురించి వర్క్స్ అనేటువంటి ఉంటాయి. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కంప్యూటర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇవన్నీ వర్క్స్ అన్ని ఎక్కడ చేస్తాం? కంప్యూటర్లే చేస్తాం కదా. కంప్యూటర్స్ కావచ్చు, కంప్యూటర్ స్టోరేజ్ కావచ్చు, అండ్ నెట్వర్కింగ్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి ఫిజికల్ డివైజెస్ కావచ్చు, ఓకేనా, కంప్యూటర్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ల్యాప్టాప్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకేంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకి వస్తాయి. సో అవన్నీ వర్క్ చేస్తేనే మనం వాటితో మంచిగా వర్క్ అనేటువంటి చేస్తాం, ఓకేనా, ఈ ఫిజికల్ డివైజెస్ వర్క్ చేస్తాం. అందుకని ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా మంచి ప్యాకేజెస్ అనేటువంటి ఉంటాయన్నా. సో దిస్ ఈజ్ అబౌట్, ఓకేనా, ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా కోర్స్ గురించి తెలియాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఐఎమ్ హియర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, ఓకేనా. దాని తర్వాత మీరు సెలెక్ట్ అనేటువంటి చేసుకోండి. ఇప్పుడు కూడా నేను మోస్ట్లీ ప్రతి కాలేజ్లో ఉన్నటువంటి మినిమం కోర్సెస్ అన్నిటి గురించి నేను ఒక ఐడియా ఇచ్చాను. మీ సొంతగానే మీరే డిసైడ్ అవ్వండి, ఎక్కడ ఏ కోర్సులో చదవాలి అనే దాని గురించి మీరే సొంతగా డిసైడ్ అవ్వండి. కంప్యూటర్ సైన్స్లో ఎక్కువ ప్యాకేజ్ వస్తే ఇదే చదవాలి అని రూల్ లేదు, ఓకేనా. ఎలక్ట్రికల్ అండ్ వాటిలో కూడా మంచి ప్యాకేజ్ అనేటువంటిది మనకు ఉంటుందన్న. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.